వ్యాసరచన పోటీలు రాయడానికి విచ్చేసిన రాష్ట్రంలో ఉన్న నలుమూలల నుంచి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలలో చదువుకునే మీరందరూ ఇవాళ మీ యొక్క మేధస్సును ఈ రాష్ట్రంలో ఒకసారి పరీక్షించుకోవడానికి మా పిలుపు మేరకు పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మా బీసీ లెక్చరర్స్ అసోసియేషన్ వారి సౌజన్యంతో మిత్రులు నందకుమార్ గారు, మిత్రులు డాక్టర్ బాల శ్రీనివాస్ గారు, మేమంతా కూడా ఈ దేశంలో చదువుల తల్లి మహాత్మా సావిత్రిబాయి పూలే కంప్యూటర్లలో ప్రతిరోజు మీరు మీ చేతులలో సెల్ ఫోన్లలో అనేక విషయాలను చూస్తా ఉన్నారు, వింటా ఉన్నారు. మూల సూత్రాన్ని మర్చిపోయి ప్రయాణం చేస్తున్నటువంటి ఈ రోజులలో అసలు మూల సూత్రాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదని మేము అనేక విషయాలలో ఎమ్మెల్యే స్థాయిలో ఎదిగినప్పటికీ భూమిని విడిసి సాము చేసినట్టుగా మా ప్రయాణం కొనసాగుతా ఉన్నదనే విషయాన్ని గమనించి మా ప్రయాణంలాగా మీ ప్రయాణం ఉండొద్దని, అసలు ఈ దేశం యొక్క ముఖ్యమైనటువంటి సంఘటనలు, ముఖ్యమైన విషయాలు, మహనీయులెవరు, చరిత్ర ఏంటి, ఈ దేశంలో ఇప్పటి వరకు కులాలు, మతాలు ఇంకా కూడా పెరిగిపోతున్నటువంటి ఈ తరుణంలో వీటిని నిర్మూలించాలని, అందరం కూడా సమసమాజం ఏర్పడాలని గొప్పగా ఉపన్యాసాల మట్టుకే పరిమితమవుతున్నటువంటి ఈ రోజులలో కొంచెం ప్రయత్నం చేస్తే తాళపత్ర గంధాలు తీసి చదవాల్సిన అవసరం లేదు. మీ దగ్గర నాకు తెలిసి ఇక్కడికి వచ్చిన ప్రతి ఆడబిడ్డ దగ్గర ఒక మొబైల్, స్మార్ట్ ఫోన్ ఉన్నది. ఆ స్మార్ట్ ఫోన్ కొన్ని అంశాలకే పరిమితమైతా ఉన్నది. ఇంకా కొన్ని విషయాలకు మీరు వెళ్లాలనే ఉద్దేశంతో ఇవాళ మేము మంతని అంటే మన రాష్ట్రానికి ఛత్తీస్గఢ్ బార్డర్. మీరందరూ విని ఉంటారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఈ మధ్యలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చిన తర్వాత ఆ కాళేశ్వరం ప్రాజెక్టు రోజు నూళ్లలో నాంతా ఉన్నది. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నదే మంత్రి నియోజకవర్గంలో. ఆ మారుమూల ప్రాంతంలో ఉన్న మేము హైదరాబాద్కు వచ్చి మీ అందరికీ పరీక్ష పెట్టడానికి కారణము ఎంతో కొంత మా ఆవేదన, ఆందోళన ఉన్నదనేది మీరు గమనించాలని. మనకు నిజమైన చదువుల తల్లి ఫోటోలలో ఉన్నవాళ్లు కాదు, ఎవరినైతే పూజిస్తా ఉన్నామో వాళ్ళు కాదు. నిజమైన చదువుల తల్లి సావిత్రిబాయి పూలే. ఆ తల్లి మనకు, ఆ తల్లిని ఇవాళ ఈ రాష్ట్ర వ్యాప్తంగా మీ ద్వారా ఈ సమాజానికి తెలియజేయడానికి కోసం అలా డిగ్రీ కాలేజీలో చదువుకునే పిల్లల్ని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఎంచుకున్నాం. చాలా ప్రయాసపడి మీరు వచ్చినారు. మరి ఎక్కడెక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు, కానీ చాలా మంది లెక్చరర్స్ కూడా మాకు సపోర్ట్ చేసినారు. ఈ కార్యక్రమం ఈ రోజు తర్వాత ఇంకా పెంచుతాం. వచ్చే సంవత్సరం వీలైతే ప్రభుత్వం నుంచి కూడా అడిగి కాలేజీలలోనే ఎగ్జామ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తాము. ఇక్కడ దాకా రాకుండా ఉండేందుకోసం వారు కూడా పెద్దలు ఎలాంటి పక్షపాతం లేకుండా, ఎలాంటి బంధుప్రీతి లేకుండా మీకేదో కోడ్ ఇచ్చి ఎవరి పేపర్ ఎవరు దిద్దుతున్నారో తెలియకుండా నిష్పక్షపాతంగా. మా అవ్వను నేను చూడలేదు, మా తల్లిని నేను చూడలేదు. ఆమె నేను చిన్నగా ఉన్నప్పుడే చనిపోయింది. ఆమె గురించి మా ఇళ్ల వాడలలో చెప్పంగా విన్నా. మీ అవ్వ మీ ఇంటికి వస్తే అంబలి పోసిందని, గంజి పోసిందని, ఈ మాటలు మీకు చాలా మందికి తెలియదు. అంబలి, గంజి అంటే ఆ గంజి పోసి అంబలి పోసిన గొప్ప తల్లి అని చెప్పంగా విని
ఆ తల్లి పేరు మీద ఈ తల్లి పేరు మీద ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఇది మంచి సక్సెస్ అయితే వచ్చేసారి ₹1,00,000 ప్రైజ్ మనీ తోటి కూడా పెడతాయి ఈ కార్యక్రమం. మళ్ళా మీరు ఇలా ఫస్ట్ ఇయర్ లో ఉన్న వాళ్ళు, సెకండ్ ఇయర్ లో ఉన్న వాళ్ళు పాల్గొనే అవకాశం వస్తుంది. థర్డ్ ఇయర్ లో ఉన్న వాళ్ళంటే పాల్గొనే అవకాశం లేదు కనుక ఖచ్చితంగా పెడతాము. మహాత్మా జ్యోతిబా పూలే, మహాత్మా సావిత్రిబాయి పూలేల చరిత్రని ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు ముఖ్యంగా తెలపాల్సిన అవసరం ఉన్నది. వాళ్లే మన వెలుగులు, వాళ్లే మన జీవితం అనే విషయాన్ని మేము చెప్పదలుచుకున్నాం. మీ అందరూ కూడా మరి టిఫిన్ ఏమైనా చేసి వచ్చి ఉంటారు. మీ ఎగ్జామ్ రాయంగానే మీకు మంచి ఏదో చిన్న ఏమంటారు వెజిటేబుల్ బిర్యానీ ఏదో ఇస్తున్నాము. అందరూ కూడా ఓపికతోటి బయటికి వెళ్లిన తర్వాత తిని మళ్ళా రాత్రి తినకుండా ఇబ్బంది లేదు కనుక తిని వెళ్లాలని కోరుతూ, ఇది ఈ అకాడమీ మీకు తెలుసు చాలా ఫేమస్ మన రాష్ట్రంలో. బాలలత మేడం వారు ఐఏఎస్ 2 సార్లు కొట్టింది. వారి దగ్గర అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ అయినటువంటి ఈ సెంటర్ లో మీరు ఇవాళ ఈ ఎగ్జామ్ రాస్తా ఉన్నారు. మేడం కూడా వచ్చిందా?